మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అందరూ ఊహించినట్లుగానే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఉదయం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ కేంద్ర పరిశీలకులుగా వచ్చిన నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ సేకరించారు. రేపు ముంబైలోని ఆజాద్ మైదానంలో ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు. అజిత్ పవార్తో పాటు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు గురువారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆజాద్ మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఎన్డీఏ కీలక నేతలు హాజరయ్యే ఈ కార్యక్రమానికి 2,000 మంది వీఐపీలు, 40,000 మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. वो भी माननीय देवेंद्र जी का स्वागत करें। आपल्या प्रदेश आपले मुख्य प्रतोद श्री शेलार साहेब यांना विनंती आहे. माधुताई नाईक, आपले आमदार. एक है तो सेफ है आणि मोदी है तो मुमकिन है. मोदीजींच्या नेतृत्वामध्ये देशामध्ये विजयाची मालिका ही लोकसभेनंतर पुन्हा एकदा हरियाणापासून सुरू झाली आणि महाराष्ट्राने जे मॅन्डेट या ठिकाणी आपल्याला दिलेलं आहे, खरं म्हणजे महाराष्ट्राच्या जनतेला मी साष्टांग दंडवत घालतो. अशा प्रकारचं मॅन्डेट महाराष्ट्राच्या जनतेने आपल्याला दिलेलं आहे.